అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు పెళ్లి భోజనం. రచన ఆదుర్తి బాలగారు. ఏమండి, మా మామయ్య కూతురు పెళ్ళిట శుభలేఖొచ్చింది. ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన మొగుడికి శుభలేఖ అందిస్తూ అన్నది అనంతలక్ష్మి. అలాగా అంటూ శుభలేఖ అందుకొని చదవసాగాడు అప్పారావు. పెళ్ళి ఏ రోజునో చదివాక అయ్యో అరెరే అన్నాడు నాలుక బయటపెట్టి కొరుక్కుంటూ. ఏమైందండి అంది అనంతలక్ష్మి భర్త ప్రవర్తన అర్థం కాక. ఏం చెప్పమంటావు అనంతం, అదే రోజు అంటే మీ మామయ్య కూతురు పెళ్లి రోజే ఇక్కడ 2 పెళ్ళిళ్ళకి శుభలేఖలొచ్చాయి. వెళ్ళక తప్పదు అన్నాడు అప్పారావు విచారంగా. ఎవరండి వాళ్ళు అన్నది అనంతలక్ష్మి. ఒకటి నా మొగుడి కూతురు పెళ్ళి, అంటే మా మేనేజర్ కూతురు. ఇంకొకటి నా బాల్య స్నేహితుడి కొడుకు పెళ్ళి. పూస అంతే కదా, ఎంతైనా బంధువుల తర్వాతే స్నేహితులు కదా. మా మామయ్య కూతురు పెళ్ళికెళ్ళడం ఖాయం. మీరింకేం మాట్లాడకండి. ఫైనల్ జడ్జిమెంట్ చదివిన జడ్జిలా అన్నది అనంతలక్ష్మి. అప్పారావుకి ఏం చెప్పాలో తెలియక బుర్రగోక్కున్నాడు. మేనేజర్కి అసలే పట్టింపెక్కువ. వాళ్ళింట్లో పెళ్లికి మానడం కుదరదు. అలాగని భార్యకి ఎదురు చెప్పలేడు. కాసేపు మెదడుకి పదును పెట్టగా ఫ్లాష్లా వెలిగిందో ఐడియా. అది కాదురా అనంతం, మీ మామయ్య కూతురు పెళ్లి ఎక్కడో హైదరాబాదులో కదా జరిగేది. మనిద్దరం అంత దూరం వెళ్లాలంటే అక్కడికి రాను పోను ప్రయాణం ఖర్చులు, ఆటో ఖర్చులు కలిపి 1500కి తక్కువ అవదు. అదీగాక పెళ్లి మీ వైపు వాళ్ళది కనుక నువ్విచ్చే గిఫ్ట్ కూడా భారీగానే ఉంటుంది. ఎటొచ్చి మొత్తం 2000కి తక్కువ కాదు కదా. అదే ఈ ఊళ్ళో పెళ్ళనుకో, ఆ ఖర్చులన్నీ కలిసొచ్చినట్టేగా. పైగా గిఫ్ట్ మనం ప్రత్యేకంగా కొనక్కర్లేదు. ఆఫీస్ స్టాఫ్ అంతా తలా 100 వేసుకుని కొంటున్నారు. కాబట్టి ఆ 100 ఖర్చు తప్పితే మనకింకేం ఖర్చు ఉండదు. మిగిలిన డబ్బు పెట్టి నువ్వే చీరో కొనుక్కోవచ్చు. భార్య ముఖ కవళికల్ని పరిశీలిస్తూ అన్నాడు అప్పారావు. చీర కొనుక్కోవచ్చు అనేసరికి అనంతలక్ష్మి మెత్తబడిపోయింది. పైకి మాత్రం పోనీలేండి, మీరు నోరు తెరిచి అడుగుతున్నారుగా పాపం. మీ మాట కాదనలేకపోతున్నాను. మా మావయ్యకి ఏదో సర్ది చెప్పుకుంటానులేండి గాని వాళ్ళకి మ్యారేజ్ విషెస్ చెప్తూ ఓ టెలిగ్రామ్ కొట్టండి. అన్నట్టు నా చీర కోసం మిగుల్చుకున్న డబ్బులు ఇలా ఇచ్చేయండి మరి అన్నది. నీ ముందు మార్వాడి వడ్డీ వ్యాపారి కూడా పనికిరాడు. భార్య చేతిలో డబ్బు పెడుతూ అనుకున్నాడు అప్పారావు. ఇంతకీ ఒకే రోజు ఒకే ముహూర్తానికి 2 పెళ్ళిళ్ళు కదా. ఏ పెళ్ళికెళ్ళాలి మనం అన్నది అనంతలక్ష్మి. ఇంకెవళ్ళది, మా మేనేజర్ కూతురు పెళ్ళికే అన్నాడు అప్పారావు. పాపం, మీ స్నేహితుడేమనుకుంటాడో అన్నది అనంతలక్ష్మి. వాడసలే మధ్యతరగతి వాడు. పెళ్లి భోజనం అంటే ఏం పెట్టగలడు? ఏవో 2 కూరలు, బూరెలు, పులిహోర, సాంబారు తప్ప. అవి పండుగలు పబ్బాలకి మనం చేసుకుని తినేవేగా. అదే మా మేనేజర్ అనుకో, వాడికి అసలే గొప్పలెక్కువ. ఏ స్టార్ హోటల్లోనో భోజనాలు పెట్టిస్తాడు. అసలా భోజనం వైభవమే వైభవం అనుకో. ఆయన కొడుకు పెళ్లి విందు గురించి ఇప్పటికీ ఆఫీసులో చెప్పుకుంటారు. 100 రూపాయలతో ఇద్దరం హాయిగా తినరావచ్చు. అబ్బా, మీకెంత తెలివండి. 2 చేతులు ముందుకు చాపి అప్పారావు ముఖం ముందు గుండ్రంగా తిప్పి మెటికలు విరిచింది అనంతలక్ష్మి. ఆ రోజే అప్పారావు మేనేజర్ కూతురు పెళ్లి. ఉదయం 11 గంటలకి ముహూర్తం అయితే తెల్లవారుజాము నుంచే తయారవ్వడం మొదలుపెట్టింది అనంతలక్ష్మి. శనగపిండిలో పెరుగేసి ఇంకా ఏవేవో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంది. షాంపూతో తలస్నానం చేసింది. తల వెంట్రుకల నుంచి కాలిగోరు వరకు ప్రత్యేక శ్రద్ధతో అలంకరించుకుంది. అప్పారావుకి కడుపులో ఎలుకలు పరిగెత్తడం మొదలెట్టాయి. భార్య టిఫినో కాఫీనో చేస్తుందని ఆశగా చూశాడు. అద్దం ముందు నుంచొని తయారవుతున్న అనంతలక్ష్మికి ఆకలి దప్పుల స్పృహ ఉన్నట్టు కనిపించలేదు. అద్దం ముందు నిలబడితే చాలు, ఇంట్లో దొంగలు పడ్డా తెలియదు ఈ ఆడవాళ్ళకి. కోపంగా అనుకుని వంటింట్లో డబ్బాలు వెతుక్కున్నాడు అప్పారావు, తినడానికేమైనా దొరుకుతుందేమోనని. ఏమీ దొరకలేదు. ఇంక లాభం లేదనుకుని వీధి చివర ఉన్న ఇడ్లీ బండి దగ్గరికెళ్ళి 2 ప్లేట్ల ఇడ్లీలు పార్సిల్ చేయించుకొచ్చాడు.
అనంతం, ఇలా వచ్చి 2 ఇడ్లీలు తిని నీ మేకప్ కంటిన్యూ చెయ్యి. కుర్చీలో కూర్చుని తన ఇడ్లీ పొట్లం విప్పుతూ అన్నాడు. ఆ టేబుల్ మీద పెట్టండి, అయిపోయిందిలేండి, ఇంక చీర కట్టుకుని వచ్చేయడమే లోపల నుంచి సమాధానంగా అన్నది అనంతలక్ష్మి. ఇంకో అరగంట పడుతుందన్నమాట అని నిట్టూరుస్తూ తన ఇడ్లీలు తినేసి పడక కుర్చీలో వెనక్కి వాలాడు అప్పారావు. నీరసంగా ఉన్న కడుపులో కాస్త తిండి పడేసరికి కళ్ళు మూతలు పడ్డాయి అప్పారావుకి. ఏమండి ఏమండి, ఈ మేకప్లో బావున్నానా చెప్పండి? మొగుడు మీదకి వంగి కుదిపేస్తూ అడిగింది అనంతలక్ష్మి. ఉలిక్కిపడి లేచాడు అప్పారావు. కళ్ళు నులుముకుంటూ అనంతలక్ష్మి వంక చూశాడు. ఎవరమ్మా మీరు? అలా మీద పడతారేంటి? దూరంగా జరగండి, మా ఆవిడ చూస్తే బాగోదు బెదిరిపోతూ అన్నాడు. నేనండి, మీ అనంతాన్ని, కళ్ళు బాగా తెరిచి చూడండి పక్కపక్క నవ్వి అన్నది అనంతలక్ష్మి. నువ్వా? ఈ మేకప్పులో ఉన్న నిన్ను గుర్తుపట్టలేదు సుమా అన్నాడు అప్పారావు. ఇద్దరూ స్కూటర్ ఎక్కి కళ్యాణ మండపానికి బయలుదేరారు. అప్పారావు సతీ సమేతంగా ఫంక్షన్ హాల్లోకి అడుగుపెట్టాడు. హౌస్ఫుల్ అయిన సినిమా హాల్లాగా ఫంక్షన్ హాల్ అంతా క్రిక్కిరిసిపోయింది. ఒక్క కుర్చీ కూడా ఖాళీగా దొరకలేదు. ఇంతలో అప్పారావు ఫ్రెండ్ ఒకడు 2 కుర్చీలు తెప్పించి అప్పారావు దంపతుల కోసం వేయించాడు. అతడికి థ్యాంక్స్ చెప్పి కళ్యాణ వేదిక వైపు దృష్టి సారించాడు అప్పారావు. రకరకాల హైబ్రిడ్ గులాబీలు, మెరుపు కాగితాలు, పూలదండలతో అద్భుతంగా అలంకరింపబడి ఉందది. వేదిక డెకరేషన్ ఖర్చే 30,000 అయిందిట అంటున్నారెవరో. ఆ కళ్యాణ వేదిక మీద లైట్ల వెలుగులో పెద్దంచు పట్టుచీరలు కట్టుకొని, వంకీలు వడ్డాణాలు పెట్టుకొని, నాటకాల్లో లక్ష్మీదేవి వేషం వేసుకున్నట్టుగా తయారై అటూ ఇటూ తిరుగుతున్నారు ఆడవాళ్లు. అనంతలక్ష్మి వంక ఊరగా చూశాడు అప్పారావు. ఆ నగల డిజైన్ని, శారీస్ని తన కంప్యూటర్ మెదడులో నిక్షిప్తం చేసుకున్నట్టు అనిపించి గుండె గుభేల్ మంది అప్పారావుకి. ఇంటికెళ్ళాక ఏ నగలకి చీరలకి టెండర్ పెడుతుందోనని. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కనిపించడం లేదెవరికి. వధూవరుల చుట్టూ వీడియో వాళ్లు, ఫోటోగ్రాఫర్లు మూగిపోయి రకరకాల భంగిమల్లో ఫోటోలు తీసేస్తున్నారు వాళ్ళని. ఫోటోగ్రాఫర్ల కాళ్ల సందుల్లోంచో వీడియో వాళ్ల చేతులు కొంచెం పైకెత్తినప్పుడు అప్పుడప్పుడు పెళ్లికొడుకు మొహమో పెళ్లికూతురు చీరో కాస్త కనిపించాయి అప్పారావుకి. భజంత్రీలు మేళాలు ఒక్కసారి పెద్దగా మోగాయి. ముహూర్తం టైమైంది. జీలకర్ర బెల్లం పెట్టారు అన్నారెవరో. భోజనాలు పెడుతున్నారు అన్నారు. జనాలందరూ గుంపులుగా లేస్తున్నారు. క్షణాల్లోనే హాల్లో 3 వంతులు ఖాళీ అయిపోయింది. ఎవరికి వారు తినేసి బయటపడిపోవాలని ఆత్రపడిపోతున్నారు. పదండి, మనం కూడా వెళదాం అన్నది అనంతలక్ష్మి. ఇంకా సూత్రధారణ కాలేదుగా అన్నాడు అప్పారావు. ఆ సంగతి వాళ్ళకి తెలియదా? ముందర వెళ్ళకపోతే కుర్చీలు దొరకవు. అయినా ఈ రోజుల్లో సూత్రధారణ దాకా ఎవరాగుతున్నారు? పదండి పదండి, నలుగురితో పోటీ మనమును భర్తని తొందర పెట్టింది అనంతలక్ష్మి. డైనింగ్ హాల్లో అడుగు పెట్టారు అప్పారావు అనంతలక్ష్మి. అక్కడ ఆ విశాలమైన హాలు కూడా జనంతో నిండిపోయింది. ఓ పొడుగాటి ప్లాట్ఫామ్ మీద రకరకాల స్వీట్లు, హాట్లు, తినుబండారాలు పెద్ద పెద్ద పాత్రలలో పెట్టబడి ఉన్నాయి. ఓ పక్కగా పెద్ద పింగాణి ప్లేట్స్ దొంతర్లుగా పెట్టబడి ఉన్నాయి. వచ్చిన వాళ్లందరూ తలో ప్లేటు తీసుకుని లైన్లో నిలబడుతున్నారు. అప్పారావు అనంతలక్ష్మి చెరో ప్లేటు తీసుకుని లైన్లో నుంచున్నారు. ప్లేటు చాపిన వారందరికీ క్యాటరింగ్ సర్వీస్ వాళ్లు పాత్రలలో ఉన్న పదార్థాలు వడ్డిస్తున్నారు. జైల్లో ఖైదీలకు అన్నం వడ్డించడం గుర్తొచ్చింది అప్పారావుకి. బిర్యానీ, ఫ్రైడ్ రైస్, ఆలూ కుర్మా, బాదం హల్వా, ఇంకా రకరకాల కూరలు, పచ్చళ్ళు పళ్ళెం నిండా వేయించుకొని చివరగా మంచినీళ్ల గ్లాస్ పుచ్చుకొని ఎక్కడైనా కూర్చోడానికి చోటు దొరుకుతుందేమోనని చూశాడు అప్పారావు. అక్కడక్కడ కుర్చీలు, టేబుల్స్ వేశారు గాని అవి వచ్చిన వాళ్ళకి సరిపోక చాలామంది నిలబడే తింటున్నారు. ఒక్క అడుగు ముందరొస్తే కుర్చీలు దొరికేవి. సూత్రధారణ కాలేదంటూ లేట్ చేశారు. మూగుడు మీద విసుక్కుంది అనంతలక్ష్మి. ఇదేమైనా పరుగు పందెమా ముందు పరిగెత్తుకు రావడానికి అన్నాడు అప్పారావు. లేకపోతే పాతకాలంలోలాగా బొట్టెట్టి
చెయ్యి పట్టుకొని తీసుకెళ్లి విస్తర ముందు కూర్చోబెడతారా ఏ? బఫే అయినా పంక్తి భోజనాలైనా ముందొచ్చిన వాళ్ళకే చోటు దక్కుతుంది ఈ రోజుల్లో. మీ ఫ్రెండు శేషావతారం గారిని చూడండి. పెళ్లి హాల్లో ఇందాకటి వరకు మీతో కబుర్లు చెప్పిన మనిషి భోజనానికి వచ్చేటప్పుడు కనీసం మీకు చెప్పను కూడా లేదు. ఇక్కడ ఎవరి తొందర వారిది. ఇంకొకళ్ళతో పెట్టుకుంటే కుర్చీలు దొరకవు మరి అన్నది అనంతలక్ష్మి. అప్పారావు శేషావతారాన్ని చూశాడు. ఎప్పుడు కనిపించి మాట్లాడినా తనకి బీపీ ఉందనో, షుగర్ అనో, లేకపోతే డాక్టర్ కొలెస్ట్రాల్ పెరిగింది, నూనె వాడొద్దని చెప్పాడనో, తన రోగాల చిట్టా విప్పే శేషావతారం బాదం హల్వాలో జిలేబీ నంచుకుంటున్నాడు. వార్ని, ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగే రకమా నువ్వు అనుకున్నాడు అప్పారావు. అరగంట నుంచి కుర్చీ కోసం వెదుగులాట్లో కాళ్లు పీక్కుపోతున్నాయి అప్పారావుకి. దూరంగా ఓ కుర్చీ ఖాళీగా కనిపించడంతో ఆశగా అటువైపు వెళ్లి చూశాడు. ఆ కుర్చీ ఎవరికో రిజర్వ్ చేసున్నట్టుగా అందులో కర్చీఫ్ వేసుంది. రద్దీగా ఉన్న బస్సుల్లో, రైళ్లలో కర్చీఫ్లు వేసి సీట్లు ఆపడం తెలుసుగాని ఇక్కడ కూడానా అనుకుని నీరసంగా తిరిగొచ్చాడు. ఓ పక్కన కాళ్ళు లాగుతున్నాయి. వడ్డించుకున్న పదార్థాలతో పళ్ళెం బరువెక్కి చేయి తిమ్మిరెక్కినట్టుగా అనిపిస్తోంది. పొద్దున్న ఎప్పుడో తిన్న 2 ఇడ్లీ ముక్కలు, పెళ్లివారిచ్చిన బుల్లి ప్లాస్టిక్ గ్లాసులో 4 స్పూన్ల టీ చుక్కలు తప్పితే కడుపులో ఏమీ లేదు. భర్త పరిస్థితి చూసిన అనంతలక్ష్మికి జాలేసింది. ఒకసారి 2 వైపులా చూసింది. ఫస్ట్ రౌండ్లో తెచ్చుకున్న ఐటమ్స్ తినడం పూర్తి చేసి సెకండ్ రౌండ్ ఐటమ్స్ వేయించుకోవడం కోసం ఖాళీ పళ్ళాన్ని పట్టుకుని బయలుదేరాడు ఆసామి. ఆయనటు 4 అడుగులు వేయగానే చటుక్కున కుర్చీ లాక్కొచ్చేసింది అనంతలక్ష్మి. హాయిగా కూర్చుని తినండి అన్నది. బాగోదేమోనే పాపం. ఆయన అన్యాయం కదే అన్నాడు అప్పారావు. మాట్లాడకుండా తినండి గుడ్లూరిమింది అనంతలక్ష్మి. ఇదిగో ముందర స్వీట్లు తినకు, అవి తింటే తరువాత ఏమీ తినలేవు. బిర్యానీ తిను, జీడిపప్పు పకోడీ తినేయి, మళ్ళీ వేయించుకుందువుగాని. మధ్యలో అలా నీళ్లు తాగేయకు, ఎక్కువ తినలేవు. అలా మొహమాట పడకు. 200 పెట్టి గిఫ్ట్ కొనిచ్చాం కాబట్టి శుభ్రంగా తిను. చివర్లో ఐస్ క్రీం ఇస్తారు, ఇదొక్కటి తినేసి వెళ్లేటప్పుడు ఇంకొకటి తింటూ బయటకెళ్ళొచ్చు. ఎవ్వరూ ఏమీ అనుకోరు. పిల్లలకు కూడా మళ్ళీ మళ్ళీ పెట్టించి తినిపించు. అన్నీ చెబితే గాని అర్థం కావు నీకు భార్యతో చెప్తున్నాడు ఆయన. పక్క కుర్చీలో కూర్చున్న ఆయన ఎంత నెమ్మదిగా అన్నా అప్పారావు చెవులు పడ్డాయా మాటలు. ఓరి నీకక్కుర్తి మండిపోను అనుకున్నాడు అప్పారావు. హాయిగా తిన్న సంతృప్తి కలగలేదు అప్పారావుకి. తన చిన్నప్పుడు చేసిన పంక్తి భోజనాలు గుర్తొచ్చాయి. ఇలా సీట్ల కోసం కొట్టుకోవడం లేదా రోజుల్లో. దగ్గరుండి విస్తరి దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టేవారు. హాయిగా నిదానంగా పెళ్లివారు వడ్డిస్తుంటే కడుపు నిండా తినేవాళ్ళం. క్రమంగా ఆ పద్ధతి మారి టేబుల్ మీల్స్ వచ్చాయి. ఆ పద్ధతి కూడా బాగానే ఉండేది. ఇప్పుడు అది కూడా తగ్గిపోయి బఫే సిస్టమ్ వచ్చింది. ఎవడి ప్లేటు వాడే, ఎవడి మంచినీళ్లు వాడే తీసుకెళ్ళి కూర్చోవడానికి జాగా లేకపోతే ఏ మూలో నిలబడి తినాలి. ఏ పదార్థమైనా మళ్లీ తినాలనిపిస్తే తను కూర్చున్న కుర్చీ చూస్తుండమని పక్క వాళ్ళకి చెప్పడము, ఆ కుర్చీ తనదని చెప్పడానికి ఏ కర్చీఫో పెట్టిపోవాలి. ఏమిటో మారే కాలంతో పాటు కొన్ని సంప్రదాయాలు మారిపోతున్నాయి. ఏమండి వెళదామా? అనంతలక్ష్మి పిలుపుతో అప్పారావు ఆలోచనలు కడ్డుపడింది. అటెక్కడికెళ్తున్నారు? తిన్న పళ్ళాలు పడేసేది ఇటువైపు, ఓ పక్కగా ఉన్న డస్ట్బిన్ వైపు నడుస్తూ అన్నది భర్తతో అనంతలక్ష్మి. సగం తిని పడేసిన స్వీట్లు, తినలేక వదిలేసిన పెరుగన్నం, కడుపు పట్టక వదిలేసిన పదార్థాలతో ఉన్న ఎంగిలి పళ్ళాలన్నీ ఓ డస్ట్బిన్లో నిండున్నాయి. మనిషి మనసుకున్న కక్కుర్తి కడుపుకి లేదు. ఓ లిమిట్ దాటితే కడుపు తినలేదు. వేస్ట్గా పడేసిన పదార్థాలను చూస్తూ అనుకున్నాడు అప్పారావు. చేతులు కడుక్కుని బయటకొస్తుంటే సగం తిని పడేసిన ఐస్ క్రీం కప్పులు, ప్లాస్టిక్ మంచినీళ్ల గ్లాసులు నేల మీద అస్తవ్యస్తంగా పడున్నాయి. ఇదిగో ఇక ముందు ఏ పెళ్లికెళ్ళినా ఇలా అవస్థలు పడకూడదు. పక్కవాళ్ళని చూసి తెలివి తెచ్చుకోవాలి అన్నది అనంతలక్ష్మి. ఇప్పుడు అప్పారావు ఏ పెళ్లికెళ్ళినా భోజనాలప్పుడు మాత్రం మొదటి రౌండ్లో మొదటి కుర్చీ
తానే ఆక్రమించుకుంటాడు. హాయిగా భోంచేస్తాడు. పూర్వానుభవం కదా మరి. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 2009 సంవత్సరం జూన్ 4వ తేదీ సంచికలో ప్రచురింపబడింది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.